ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అగ్రరాజ్యం అమెరికాది. కానీ ఇప్పుడు ఆ అగ్రరాజ్యానికే చుక్కలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం అప్పుడే 40 రోజులకు చేరుకుంది. ఈ 40 రోజుల్లో అమెరికా కోల్పోయిన ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాల 3,61,000 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. అంటే సగటున రోజుకు 8,400 కోట్ల రూపాయలను అమెరికా ఈ యుద్ధం కోసం తగలేస్తుంది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, యుద్ధంలో అమెరికా గర్వపడే అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు ఇప్పుడు ఇరాన్ దెబ్బకు నేలమట్టమవుతున్నాయి. శత్రువులకే దొరకని స్టీల్త్ ఫైటర్ల నుంచి మనం వేల కోట్లు పెట్టి కొంటున్న రీపర్ డ్రోన్ల వరకు అన్నీ ఇప్పుడు తుక్కు అవుతున్నాయి. అసలు అమెరికా ఆస్తులను ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తుంది? ఫ్రెండ్లీ ఫైర్ పేరుతో అమెరికా సొంత విమానాలనే ఎందుకు కూల్చుకుంటుంది? అగ్రరాజ్యం అహంకారాన్ని దెబ్బతీస్తున్న ఆ లెక్కలేంటి? వాచ్ స్టోరీ. యుద్ధంలో అమెరికాకు చుక్కలు చూపిస్తుందా? 40 రోజుల్లో 3.60 లక్షల కోట్లు ఆవిరయ్యిందా? యుఎస్ డ్రోన్లను ఇరాన్ ఎలా కూల్చేసింది? పశ్చిమాసియా యుద్ధం 40 రోజులకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే అగ్రదేశానికి 4,300 కోట్ల డాలర్ల నష్టాన్ని మిగిల్చింది. అంటే 6 వారాల్లో అక్షరాల 3,61,000 కోట్ల రూపాయలను ప్రస్తుత యుద్ధానికి అమెరికా వెచ్చించింది. కానీ ఆ మీటర్ ఇంకా ఆగలేదు. ప్రస్తుత యుద్ధంలో నిత్యం 100 కోట్ల డాలర్ల చొప్పున ఖర్చవుతూనే ఉంది. గడిచే ప్రతిరోజు అటు డబ్బును ఇటు యుద్ధ యంత్రాలను అమెరికా కోల్పోతుంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న ఆస్తుల వివరాలను చూద్దాం. ముందుగా విమానాల విషయాన్ని చూద్దాం. అమెరికా 4 F-15E స్ట్రైక్ ఈగిల్ విమానాలను కోల్పోయింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఈ 4 జెట్లలో 3 విమానాలను ఇరాన్ కూల్చలేదు. అవి ఫ్రెండ్లీ ఫైర్ తో ధ్వంసమయ్యాయి. అంటే పొరపాటున తమ వర్గమే జరిపే కాల్పులు జరపడంతో నాశనమయ్యాయి. అమెరికా మిత్రదేశమైన కువైట్ వీటిని కూల్చేసింది. ఇక 4వ విమానాన్ని ఏప్రిల్ 3న ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన అత్యంత అధునాతన స్టెల్త్ ఫైటర్ F-35 మార్చి 19న నేల మీద నుంచి జరిపిన కాల్పుల్లో ఇది దెబ్బతింది. పైలట్ గాయపడినప్పటికీ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ జెట్ మాత్రం దెబ్బతిన్నది. ఒక్కో F-35 విమానం ధర సుమారు 800 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. F-35 అనేది అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్. శత్రు దేశాలు దీన్ని గుర్తించలేవు. కానీ ఇరాన్ ఎలా అటాక్ చేసిందో ఇప్పటి వరకు అమెరికాకు కూడా తెలియదు. F-35 ప్రమాదం నుంచి తప్పించుకుంది. కానీ లెజెండరీ వార్ హాగ్ అని పిలిచే A-10 థండర్ బోల్ట్ మాత్రం ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోలేకపోయింది. ఏప్రిల్ 3న ఇరాన్ రక్షణ వ్యవస్థ దీన్ని కూల్చేసింది. పైలట్ విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికన్ సీల్స్ స్పెషల్ ఆపరేషన్ లో అతడిని రక్షించారు. కానీ విమానం మాత్రం కాలి బూడిదైంది. నష్టాల గురించి మాట్లాడుకుంటే మరో కీలకమైన నష్టాన్ని అస్సలు విస్మరించలేం. అదే E-3 సెంట్రీ అవాక్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎగిరే కమాండ్ కంట్రోల్ రూమ్ గా చెప్పవచ్చు. దీన్ని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. ఏ వైమానిక దాడికైనా ఇది మెదడులాగా పనిచేస్తుంది. ఇది ఒకే సమయంలో సుమారు 600 లక్ష్యాలను పసిగట్టగలదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాల్లో ఎగురుతుండగా E-3 సెంట్రీ విమానాన్ని ఇరాన్ కూల్చలేదు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడి చేసింది. అక్కడే నిలిపి ఉన్న E-3 సెంట్రీ విమానం ఇరాన్ దాడిలో ధ్వంసమైంది. నిజానికి E-3 సెంట్రీ విమానాలు ఇప్పటికే పాతబడిపోతున్నాయి. ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ విమానాలు అమెరికా వద్ద మొత్తం 17 ఉండేవి. ఇప్పుడు కేవలం 16 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ఇది అమెరికా సైన్యానికి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. కేవలం E-3 విమానానికే అమెరికా నష్టాలు పరిమితం కాలేదు. KC-135 స్ట్రాటో ట్యాంకర్ కూడా నష్టపోయింది. యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే వాటికి ఇంధనాన్ని నింపే కీలకమైన విమానం ఇది. ఇరాన్ గగనతలంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒకటి ధ్వంసమైంది. అలాగే CH-47 చినోక్ హెలికాప్టర్ కూడా ఒకటి పోయింది. ఇది బరువులను మోసుకెళ్లే భారీ హెలికాప్టర్. కువైట్లోని కాంబోరింగ్ వద్ద ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇది నేలమట్టమైంది. అయితే ఈ యుద్ధంలో అమెరికా ఆస్తుల నష్టంలో అన్నింటికంటే పెద్ద దెబ్బ విమానాలు కాదు, డ్రోన్లు. ఏకంగా 17 MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఒక్కో డ్రోన్ ఖరీదు 3 కోట్ల డాలర్లు ఉంటుంది. ఇలాంటి డ్రోన్లను భారత్ మొత్తం 31 కొంటుంది. అందుకు 33.5 వేల కోట్ల రూపాయలను భారత్ వెచ్చించింది. ఈ డ్రోన్లు అత్యంత ఖరీదైనవి. 17 డ్రోన్లు కూలిపోవడంతో 50 కోట్ల డాలర్ల సంపద గాల్లో కలిసిపోయింది. తమకే పూర్తి ఆధిపత్యం ఉందని చెప్పుకుంటున్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇది భారీ నష్టమే. ఇవన్నీ కేవలం ఆస్తుల నష్టం మాత్రమే, కానీ దీని వెనుక జరిగిన ప్రాణ నష్టం అంతకంటే ఎక్కువ. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 15 మంది అమెరికన్ సర్వీస్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. 520 మందికి పైగా సిబ్బంది గాయపడ్డారు. తమకే తిరుగులేని శక్తి ఉందని ఎంత చెప్పుకున్నా వాస్తవ గణాంకాలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం బిలియన్ల కొద్దీ డాలర్లు లేదా పోగొట్టుకున్న విమానాల గురించి మాత్రమే కాదు. అత్యంత శక్తివంతమైన సైన్యంగా పేరున్న దేశం కూడా ఈ యుద్ధంలో నెమ్మదిగా బలహీనపడుతోంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, వాషింగ్టన్ ఈ నష్టాన్ని ఇంకెంతకాలం భరించగలదు? నిజానికి ఈ యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికాకు ఎగ్జిట్ ప్లాన్ లేదు. అందుకే బెదిరింపులతోనే సరిపెట్టుకుంటుంది. యుద్ధాన్ని ఆపాలంటే కేవలం ఇరాన్కు మాత్రమే సాధ్యం. అది కూడా ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తేనే సాధ్యం.